ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇన్ డీటెయిల్ గా అయితే చూద్దాం. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం వెబ్ టెక్నాలజీకి సంబంధించిన బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. ఇక్కడ ఒకసారి 5 యూనిట్స్ కానీ మనం చూసినట్లయితే 5 యూనిట్స్ కి మనకు 14 ఈచ్ వెయిటేజ్ అయితే ఇచ్చారు. సో ఇందులో మీరు ఫస్ట్ గా చదవాల్సిన యూనిట్స్ వచ్చి సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఎందుకంటున్నా అంటే ఇక్కడ చూస్తారా 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకు యూనిట్స్ లో నుంచి ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ యూనిట్ లో నుంచి మనకి ఎలాంటి 10 మార్క్స్ క్వశ్చన్ రాదు కాబట్టి మీరు ఫస్ట్ ఫోకస్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ పైన అయితే పెట్టండి. అండ్ దెన్ లాస్ట్ వచ్చి మనకు ఫస్ట్ యూనిట్ పైన అయితే ఒకసారి చూసుకోండి బ్రీఫ్ గా. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అనేది మనకు కొంచెం లిటిల్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనకు లాస్ట్ లో చూసుకెళ్ళినా కూడా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో అదొకసారి చూసుకోండి. అండ్ అలానే ఇక్కడ ది టఫెస్ట్ యూనిట్స్, ఈ 5 యూనిట్స్ లో మనకు ది టఫెస్ట్ యూనిట్స్ వచ్చి థర్డ్ అండ్ ఫోర్త్. మోస్ట్లీ చెప్పాలంటే ఫోర్త్ అనేది చాలా టఫ్. ఎందుకంటే అది మనకు ఆల్రెడీ బిల్ట్ ఉన్న జేక్వైరీ సింటాక్స్ ని అవంతా మనం మిక్స్ చేసి చేస్తాం కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ మీరు కొంచెం ఫోకస్ పెట్టి చేస్తే థర్డ్ అండ్ ఫోర్త్ కూడా మీకు ఈజీగానే అయితే మీకు అర్థమవుతాయి అనమాట. ఓకేనా? సో ఆ 2 యూనిట్స్ లీవ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం అండి. సో మీరైతే కన్ఫర్మ్ గా ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ యూనిట్స్ అయితే ఉన్నాయో ఇవైతే క్లియర్ గా అయితే నేర్చిపెట్టుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ట్యాగ్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ట్యాగ్స్. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ ట్యాగ్ ని అయితే మీరు లీవ్ చేయడం లేదు. ప్రతి ఒక్క ట్యాగ్ దాని యొక్క యూజ్ ఏంటి, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఈ 2 థింగ్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ అండ్ HTML ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి స్టెప్స్ ఇన్ బిల్డింగ్ వెబ్సైట్స్ అండి. మనం వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటే అప్పుడు దాని ఒక స్టెప్స్ ఏంటి అని చెప్పి నెరేట్ చేయమంటారు. అలానే వెబ్సైట్ లాంచ్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా వాటికంటూ స్పెసిఫిక్ స్టెప్స్ అయితే మనకు టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చారనమాట. సో అవి అయితే క్లియర్ గా చూసుకోండి. ఫస్ట్ వచ్చి బిల్డింగ్, నెక్స్ట్ వచ్చి లాంచింగ్, నెక్స్ట్ వచ్చి మెయింటైనింగ్. సో వీటి ఒక స్టెప్స్ అయితే మీరు క్లియర్ గా చూసుకోండి. అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. HTML డాక్యుమెంట్ ఒక స్ట్రక్చర్ ఏంటి, దాని ఒక ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే అడుగుతుంటారు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే బేసిక్ ట్యాగ్స్, హెడర్ ట్యాగ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అండ్ మార్క్యూ ట్యాగ్, లిస్ట్ ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్ లో ప్రతి ట్యాగ్ మీకు తెలిసి ఉండాలి. అండ్ ప్రతి ట్యాగ్ మీరు నేర్చుకో ఉండాలి కూడా. ఎందుకు అంటే మనకు ఏ ట్యాగ్ ఎలా ఇస్తారో తెలియదండి. ఇప్పుడు ఈ టేబుల్ ట్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఇట్లా డైరెక్ట్ గా అయితే ఇవ్వరు క్వశ్చన్. మనకేం చేయమంటే ఒక ప్రోగ్రామ్ రాయమంటారు, HTML ప్రోగ్రామ్. ఒక టేబుల్ క్రియేట్ చేసి, లేదంటే ఒక టైం టేబుల్ ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి అయితే మనకు ఇచ్చేస్తారు. సో అప్పుడు మనం ఈ టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేసే చేయాలి కాబట్టి క్లియర్ గా వాటి ఒక యూజ్ తెలిస్తే గానీ మనం అయితే చేయలేం. కాబట్టి ట్యాగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ట్యాగ్స్ మాత్రం లీవ్ చేయకండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ యూనిట్ అండి, అండర్స్టాండ్ వేరియస్ HTML ట్యాగ్స్ అండ్ యూసేజ్ ఆఫ్ స్టైల్ షీట్స్. సో ఇక్కడ యూనిట్ లో మనకు మళ్ళీ కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చారండి, లైక్ రిలేటెడ్ టు ద సిఎస్ఎస్ కి రిలేటెడ్ అయిన ట్యాగ్స్ ఇవన్నీ. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిలో వచ్చి యాంకర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అలాంటి నెక్స్ట్ వచ్చి ఫామ్, ఇన్పుట్, బటన్, లేబుల్, సెలెక్ట్, ఆప్షన్స్, టెక్స్ట్ ఏరియా, లెజెండ్. సో ఇవెందుకు యూజ్ అవుతాయి మనకు స్పెసిఫిక్ గా ఒక లాగిన్ ఫామ్ కానీ, ఒక సైన్ ఇన్ ఫామ్ కానీ క్రియేట్ చేయడానికి అయితే యూజ్ అవుతాయండి. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ ఫ్రేమ్ సెట్, నో ఫ్రేమ్, ఐ ఫ్రేమ్. సో వీటి వచ్చి ట్యాగ్స్ అయితే మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చి ఐ ఫ్రేమ్ వచ్చి కొన్ని బ్రౌజర్స్ లో అయితే వర్క్ అవ్వదు. సో ఎందుకు వర్క్ అవ్వదు అని చెప్పి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే అడగచ్చు అనమాట. సో ఐ ఫ్రేమ్ గురించి కూడా క్లియర్ గా అయితే మీరు నేర్చుపెట్టుకోండి. అండ్ దెన్ యూనిట్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, స్టైల్ షీట్స్ ఒక టైప్స్ అనమాట, లెవెల్స్ ఆఫ్ స్టైల్స్ అనమాట. లైక్ ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. సో ఇన్లైన్ లో ఎలా ఇవ్వాలి, ఇంటర్నల్ లో ఎలా ఇవ్వాలి, ఎక్స్టర్నల్ లో ఎలా ఇవ్వాలి. సో ఇవైతే మీరు క్లియర్ గా తెలిసి పెట్టుకోండి. కన్ఫర్మ్ గా ఆల్మోస్ట్ 70 to 80% అయితే ఈ క్వశ్చన్ మనకు అయితే కన్ఫర్మ్ గా అడుగుతారు. అండ్ వీటితో పాటు మనకు ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్ ఇన్ CSS. సో మనం స్టైలింగ్ రాసేటప్పుడు ఓన్లీ ట్యాగ్ నేమ్సే కాకుండా ఐడిని యూజ్ చేసి స్టైలింగ్ రాస్తాం, అలానే క్లాస్ నేమ్స్ ని యూజ్ చేసి కూడా స్టైలింగ్ రాస్తాం. సో అది ఎలా రాస్తాము అని చెప్పి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో అదైతే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో మనకు కలర్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అయినా, లేదంటే వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క వాల్యూస్ క్లియర్ గా అయితే చూసుకోండి. మెయిన్లీ వాల్యూస్ అనమాట. అండ్ అలానే బాక్స్ ప్రాపర్టీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ ఆఫ్ స్టైల్స్ తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి బాక్స్ ప్రాపర్టీస్. సో ఈ 2 క్వశ్చన్స్ 80% లీవ్ చేయకండి.
అండ్ ఈ బాక్స్ ప్రాపర్టీస్ లో మనకు బార్డర్, పొజిషన్, మార్జిన్, ప్యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, సో ఇవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ వీటిని మనం ఎలా డిఫైన్ చేస్తామని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడ్డారు. సో అవైతే క్లియర్ గా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అండి థర్డ్ యూనిట్ అండర్స్టాండ్ XML అండ్ జావా స్క్రిప్ట్. సో యూనిట్స్ నుంచి మనకు రూల్స్ ఫర్ డిజైనింగ్ XML డాక్యుమెంట్. నార్మల్లీ XML డాక్యుమెంట్ ఎలా పడితే అలా క్రియేట్ చేయలేమండి మనము, దానికంటూ స్పెసిఫిక్ రూల్స్ అయితే ఉన్నాయి. సో ఆ రూల్స్ అన్ని క్లియర్ గా చూసుకోండి. అలానే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఒక డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. సో అదైతే క్లియర్ గా చూసుకోండి. అండ్ ఇది చూసుకునేటప్పుడు మనకు క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయండి, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో అవి కూడా అయితే మీరు లిస్ట్ అవుట్ చేసుకునేయండి ఒకేసారి. నెక్స్ట్ వచ్చి హౌ టు డిఫైన్ అండ్ కాల్ ఏ ఫంక్షన్. మనము జావా స్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్ ని ఎలా డిఫైన్ చేస్తాం అండ్ అదే ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తామని చెప్పి అడుగుతారు. అలానే పారామీటర్స్ ని అందులో పాస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ 8 మార్క్స్ కాకపోయినా 3 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అర్రేస్ అండి. సో అర్రేస్ లో మనకు సింగిల్ డైమెన్షనల్ అర్రేస్ ఉన్నాయి, అలానే మల్టీ డైమెన్షనల్ అర్రేస్ ఉన్నాయి. సో ఇది మనకు సి ప్రోగ్రామ్ నుంచి వస్తూనే ఉంది కాబట్టి మనకైతే కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఉంటుంది ఆల్రెడీ. కానీ జావా స్క్రిప్ట్ లో ఎలా చేయాలో మీరైతే ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే డిజైన్ స్మాల్ ప్రోగ్రామ్స్ అండ్ యూజింగ్ అర్రేస్. సో మీరు ఈ 2 క్వశ్చన్స్ కి ఒకే క్వశ్చన్ లో నేర్చుకోండి. ఎలా అంటే ఇప్పుడు స్మాల్ ప్రోగ్రామ్స్ అయితే అర్రేస్ లో క్రియేట్ చేయమని అడుగుతారు కదా, ఏదో మీరు సింగిల్ డైమెన్షనల్ అర్రే యూజ్ చేసి ఒక ప్రోగ్రాము, మల్టీ డైమెన్షనల్ అర్రే యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నాం అనుకోండి. సో ఈ అర్రేస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయమన్నా కూడా వీటిలోంచి ఏదో సింగిల్ డైమెన్షనల్ అర్రే ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు, లేకుంటే మల్టీ డైమెన్షనల్ అర్రే ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు అనమాట. సో ఏదో ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు కాబట్టి ఈ 2కి ప్రోగ్రామ్స్ అయితే కన్ఫర్మ్ గా నేర్చిపెట్టుకోండి. అండ్ దెన్ అండర్స్టాండ్ అబౌట్ ద వేరియస్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడెడ్ బై జావా స్క్రిప్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇందులో ఆబ్జెక్ట్స్ అయితే మనకు జావా స్క్రిప్ట్ లో మెయిన్ అనమాట. సో అందులో నుంచి మనకు మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, డేట్ ఆబ్జెక్ట్, బూలియన్ అండ్ నెంబర్ ఆబ్జెక్ట్, ఈ మొత్తం వీకపోయినా వీటిలో నుంచి ఒక 2 కానీ లేదంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కానీ ఇచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే అడుగుతారు. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని అయితే క్లియర్ గా చూసుకోండి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్పడం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మీరు ఫస్ట్ వచ్చి సింటాక్స్ అండ్ దెన్ ప్రోగ్రామ్ చూసుకోండి, ఆ తర్వాతే థియరీ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ థియరీ నేర్చుకునేసి మనకు ప్రోగ్రామ్ సింటాక్స్ కానీ రాకపోతే మనం వాటిని అయితే రాయలేమండి. సో దానివల్ల మనకు మార్క్స్ వేసే ఛాన్సెస్ కూడా తగ్గుతూ వస్తాయి, ఓకేనా. అండ్ దెన్ ఈవెంట్స్ అండి, ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ థర్డ్ యూనిట్ మొత్తంలో మనకు ఈవెంట్స్, ఆబ్జెక్ట్స్, అర్రేస్ అండ్ దెన్ డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, ఈ 4 క్వశ్చన్స్ మాత్రం 80% లో లీవ్ చేయకండి. అండ్ వీటితో పాటు రూల్స్ ఫర్ డిజైనింగ్ XML డాక్యుమెంట్ కూడా అయితే క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి 4th యూనిట్ అండి జావా స్క్రిప్ట్, అజాక్స్ అండ్ jQuery. సో మనకు ఇప్పుడున్న 5 యూనిట్స్ లో ది టఫెస్ట్ యూనిట్ అయితే ఇదే అంటారండి చాలా మంది. ఎందుకు అంటే ఆల్రెడీ బిల్ట్ అయిన కొన్ని అప్లికేషన్స్ ని మనం మన కోడ్ లో ఇంక్లూడ్ చేసి వాటి సింటాక్స్ ప్రకారం అయితే మనకు కోడ్ లో కొత్త ప్రాపర్టీస్ కానీ, కొత్త ఎలిమెంట్స్ కానీ, కొత్త ఫంక్షన్స్ కానీ, కొత్త ఎఫెక్ట్స్ కానీ అయితే మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. సో దానివల్ల అయితే మీకు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ మీరు కానీ ఒకసారి క్లియర్గా చూస్తే మీకు ఇది అర్థమయ్యే ఛాన్సెస్ హైలీ ఉంటాయండి, ఓకేనా. సో ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి అజాక్స్ రిక్వెస్ట్ టు సర్వర్ అండ్ రిసీవింగ్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ సర్వర్. సో అజాక్స్ లో మనకు సర్వర్ కి రిక్వెస్ట్ ఎలా పంపించాలి అండ్ రిటర్న్ లో రెస్పాన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. అజాక్స్ నుంచి ఉన్న మెయిన్ క్వశ్చన్ ఇదే అండ్ ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ మాత్రం 80% లో లీవ్ చేయకండి. అండ్ దెన్ jQuery సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండి. సో ఇది వచ్చి మనకు 3 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెలెక్టార్స్ యాక్సెసింగ్ HTML ఎలిమెంట్స్ బై యూజింగ్ ఎలిమెంట్ సెలెక్టార్స్, ఐడి క్లాస్ సెలెక్టార్స్. సో jQuery లో మనకు ఈ సెలెక్టార్స్ యూజ్ చేసి మనమైతే HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో అదైతే క్లియర్ గా చూసుకోండి. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద jQuery డాక్యుమెంట్ రెడీ ఈవెంట్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్ రెడీ ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ jQuery, ఫంక్షన్స్ ఇన్ jQuery. సో ఈ 4 నుంచి మనకైతే ఒక క్వశ్చన్ ఆల్మోస్ట్ వస్తుందండి. సో మీరైతే ఏవైతే ఉన్నాయో ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ లో మనకు మౌస్ ఈవెంట్స్ ఉంటాయి, కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి, ఫార్మ్ ఈవెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్ ఆర్ విండో ఈవెంట్స్ ఉంటాయి. అలానే ఎఫెక్ట్స్ ఆఫ్ jQuery లో లైక్ హైడ్, షో, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టోగల్, ఫేడ్ టు, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, స్లైడ్ టోగల్. అలానే ఫంక్షన్స్ ఇన్ jQuery లో టెక్స్ట్, HTML, వాల్యూ, అట్రిబ్యూట్, CSS. సో ఇలా అయితే చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో నుంచి మనకు ఆల్మోస్ట్ 80% ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు ఈ 4 క్వశ్చన్స్ లో నుంచి. అండ్ దెన్ AngularJS డైరెక్టివ్స్ అండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్టివ్స్ అలానే AngularJS ఎక్స్ప్రెషన్స్, AngularJS ఫిల్టర్స్.
సో ఈ 3 అండ్ దెన్ ఇక్కడ చెప్పిన ఈ అజాక్స్ రిక్వెస్ట్ సర్వర్ గురించి ఉంది కదా క్వశ్చన్. సో ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వచ్చు. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఒకటిగా చేయండి, ఎయిదర్ ఈ అజాక్స్ క్వశ్చన్ ప్లస్ jQuery మొత్తం నేర్చుకోండి, లేదంటే ఈ అజాక్స్ క్వశ్చన్ ప్లస్ యాంగులర్ జేఎస్ డైరెక్టివ్స్లో ఉన్న మొత్తం నేర్చుకోండి. సో ఎయిదర్ అది లేకుంటే ఇది ఏదో ఒకటి అయితే మీరు క్లియర్గా చూసి అయితే నేర్చుకోండి. బట్ మేము ఎవరైతే పాస్ అయితే చాలు, మాకు మరీ ఎక్కువ హెవీ మార్క్స్ వద్దు అనుకుంటారు, సో వాళ్ళైతే ఇందులో ఉన్న సింపుల్ టాపిక్స్ మాత్రం నేర్చుకోండి, హెవీ టాపిక్స్ జోలికి అస్సలు అయితే వెళ్ళకండి, ఓకేనా. నెక్స్ట్ 5th యూనిట్ అండి, వెబ్ సర్వర్స్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ PHP. సో మనకు ఇంతకుముందు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వచ్చింది కదా. సో అందులో మనకు PHP అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అండి. సో దీంట్లోంచి మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ వెబ్ సర్వర్, అంటే వెబ్ సర్వర్ అనే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే అడుగుతారు. అండ్ అలానే HTTP రిక్వెస్ట్ టైప్స్ అండ్ దే డిఫరెన్స్, అంటే HTTP రిక్వెస్ట్ టైప్స్ అయితే ఉంటాయండి, దానికి ఒక డిఫరెన్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అదైతే క్లియర్గా చూసుకోండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఇవి ఉన్నాయి, కంబైన్ HTML PHP కానీ, యాక్సెస్ HTML PHP డాక్యుమెంట్స్ ఫ్రమ్ వెబ్ సర్వర్స్ కానీ, ఇవైతే 3 మార్క్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే ప్రాపర్టీస్ ఆఫ్ IIS అండ్ అపాచీ, అలానే ఇక్కడ వచ్చి వేరియస్ వెబ్ సర్వర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు 3 మార్క్స్ అడిగేదానికి. అండ్ నెక్స్ట్ వచ్చి లిస్ట్ వేరియస్ డేటా టైప్స్, PHPలో ఉన్న వేరియస్ డేటా టైప్స్ మనకైతే లిస్ట్ వచ్చేయమంటారు. అలానే PHPలో స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలానే వేరియబుల్స్, అలానే కాన్స్టెంట్స్ ఎలా డిక్లేర్ చేయాలో కూడా మనకు అడుగుతుంటారు ఎక్స్ప్లెయిన్ చేయమని. అండ్ దెన్ అర్రేస్ అండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే మళ్ళీ రిపీట్ అయ్యే టాపిక్ అర్రేస్. సో ఈ అర్రేస్ లో కూడా మనకు స్మాల్ ప్రోగ్రామ్స్ యూజింగ్ అర్రేస్ డిజైన్ చేయమని అయితే అడుగుతుంటారు. అలానే నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ మెథడ్స్ అండి, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, గెట్ మెథడ్ వచ్చి మనం ఏదైనా ఒక ఫామ్ లో డేటా ఎంటర్ చేస్తే అది సర్వర్లో స్టోర్ చేసుకోవడానికి గెట్ మెథడ్, అలానే సర్వర్లో ఉన్న డేటాని మనము రిట్రీవ్ చేసుకోవడానికి పోస్ట్ మెథడ్ అయితే యూజ్ అవుతాయి. సో ఇదైతే క్లియర్గా చూసుకోండి ఈ మెథడ్స్. అలానే వీటికి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్ లో, సో అది కూడా అయితే మీరు క్లియర్గా నేర్చుకోండి. అలానే MySQL డేటాబేస్ ఫంక్షన్స్ అండి, సో చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫంక్షన్స్ లో మనం వచ్చి డెప్త్ వెళ్ళకండి, ఈ ఫంక్షన్స్ లో మన డేటాబేస్ ఫంక్షన్ లో ఏం చేస్తాం అది మాత్రం క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, డిజైన్ సమ్ సింపుల్ ప్రోగ్రామ్స్ టు ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అండ్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ అ డేటాబేస్. సో ఒక డేటాబేస్ లో మనకు ఒక డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అండ్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలి. సో వీటికంతా కలిపి మనకు అయితే సింపుల్ ప్రోగ్రామ్స్ ఏమైనా అడుగుతాండి. సో మనకి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 క్వశ్చన్స్ లో కలిపి మనకి ఇదే క్వశ్చన్ అయితే అడిగేస్తారు. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకొని. అండ్ దెన్ కుకీస్ అండి, సో మనము ఒక కుకీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అని చెప్పి అయితే అడుగుతుంటారు. సో అది నేర్చిపెట్టుకోండి. అండ్ అలానే క్రియేట్ సెషన్ అనమాట. సో సెషన్లో కూడా మనకు ఒక సెషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రెస్ట్రే చేయాలి. సో ఈ 2 కలిపి మనకు ఒకే క్వశ్చన్గా కూడా 8 మార్క్స్ అడగచ్చు. కుకీని ఎలా క్రియేట్ చేయాలి, డిలీట్ చేయాలి, అలానే సెషన్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ డెస్ట్రాయ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వీటి నుంచి, సెషన్స్కి కుకీస్కి ఒక డిఫరెన్సెస్. సో ఇదైతే క్లియర్గా చూసుకోండి. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ హౌ టు పాస్ డేటా ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. సో ఒక వెబ్ పేజ్లో నుంచి ఇంకొక వెబ్ పేజ్లోకి మనం డేటా ఎలా పాస్ చేస్తాం అని చెప్పి అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు చెప్పిన వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.